ధాన్యం సేకరణలో జాప్యం లేకుండా చర్యలు చేపట్టాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. లారీల కొరతను అధిగమించేందుకు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేశామని తెలిపారు. లారీల కొరత ఉన్న ప్రాంతాల్లో ధాన్యం తరలింపు కోసం ఇసుక, సిమెంట్ లారీలు వాడుకోవాలని ఉత్తమ్ సూచించారు. రైతులకు ఇబ్బందులు లేకుండా కొనుగోలు చేయాలని ఆదేశించారు. తరుగు, తేమ పేరుతో రైతులను మోసం చేస్తే చర్యలు తప్పవంటూ మంత్రి హెచ్చరించారు. వారం 10 రోజుల్లో ధాన్యం సేకరణ పూర్తి చేయాలని ఆదేశించారు మంత్రి ఉత్తమ్. ఇప్పుడు ప్రతి జిల్లాలో వారం 10 రోజుల్లో ఈ ప్రొక్యూర్మెంట్ ప్రక్రియ పూర్తయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ షార్టేజ్ ఉన్న చోట మేము స్పష్టంగా జిల్లా కలెక్టర్లకి, జిల్లా అధికార యంత్రాంగం చెప్పినాం. అవసరం ఉంటే శాండ్ కోసం ఉపయోగిస్తున్న లారీలు, డీసీఎంలు ఈ వారం 10 రోజులు తగ్గించుకోండి. సిమెంట్ ఫ్యాక్టరీలకు కూడా చెప్పేసేయండి. మరి లారీలైనా ఉపయోగించి, డీసీఎంలైనా ఉపయోగించి, ట్రాక్టర్లైనా ఉపయోగించి, ఎటువంటి వాహనాలైనా ఉపయోగించి ఈ వారం 10 రోజుల్లో కేవలం ప్యాడీ ప్రొక్యూర్మెంట్ మీద ఫోకస్ చేసి 1 వీక్ 10 డేస్లో పూర్తి చేయాలని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు